ముందు కిడ్నీలో రాళ్ళు, ఇది ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు సర్వసాధారణంగా చాలామంది అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని వస్తారు, నాకు ఇంత సైజు రాయి ఉంది, దీనికి ఏం వైద్యం చేయాలని మనం అడుగుతూ ఉంటాం. ఫస్ట్ కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? రాళ్ళు రావడం అనేది చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల ఏదైతే ఈ మలినాలు బయటికి కిడ్నీలోంచి వస్తాయో అవి కాన్సన్ట్రేట్ అయ్యి అవి స్టోన్స్ లాగా ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇంకా కిడ్నీలో ఇన్ఫెక్షన్లు ఉన్న కిడ్నీలో రాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది కాకుండా కొంతమందికి పేగుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అన్నమాట. అంటే పేగు కొంచెం తీయడం వల్ల పేగులోంచి ఆక్సలేట్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళందరికీ ఆక్సలేట్ స్టోన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఇంకా కొంతమందికి జన్యుపరంగా కూడా దేవర్ ప్రీడిస్పోజ్డ్, అంటే వాళ్ళందరికీ ఇంట్లో జన్యుపరంగా వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఇంకా డయాబెటీస్లో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మన వాళ్ళలో యూరిక్ యాసిడ్ స్టోన్స్, ఇట్లా డయాబెటీస్ వాళ్ళలో కూడా ఎక్కువగా స్టోన్స్ చూస్తూ ఉంటాం. మరి ఈ కిడ్నీ స్టోన్స్ నిర్ధారణ ఎలా చేస్తాము అంటే, మామూలుగా మనం చేయగలిగింది ఏంటంటే, మామూలుగా దీని లక్షణాలు ఎలా ఉంటాయి, కిడ్నీలో రాళ్ళు ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఎలా అంటే ముఖ్యంగా వెన్నులో నొప్పి రావడం, తర్వాత మూత్రంలో రక్తం పడడం, తర్వాత కొన్నిసార్లు మూత్రం ఆగిపోవడం కంప్లీట్గా, అంటే యూరిన్ వచ్చే మార్గంలో బంధించుకోవడం వల్ల మూత్రం బయటికి రాలేకపోవడం, ఇవి మనం చూస్తూ ఉంటాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.